హే గాయ్స్, ఈరోజు మీకు కోల్డ్ కాఫీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. సో కోల్డ్ కాఫీ చేయడానికి మన దగ్గర ఇది ఉండాలన్నమాట ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇది ఎవరు యూస్ చేశారు? ఓకే, ఎవరో ఒకళ్ళు. సో ఒక క్లీన్గా ఉండాలి ఇది. సో ఫస్ట్ మనకి కోల్డ్ కాఫీలో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మిల్క్ అనమాట. సీజర్ తెచ్చుకున్నాను, ఐస్ కూడా. సో నిన్న పెట్టాం కదా ఐస్. సో ఐస్ సో సీజర్ తెచ్చుకుంటాను. ఇప్పుడైతే మీకు నేను కోల్డ్ కాఫీ ఎలా మేక్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇందులో ఏం వేయలేదు నేను, జస్ట్ అవి ఐస్ అనమాట. ఇదిగోండి ఐస్ బ్రేక్ చేసేసాను. సో మనం ఫస్ట్ మిల్క్ అనమాట. సో మిల్క్ కట్ చేసుకొని మనం పోసుకోవాలి. చూసుకోవచ్చు, హాఫ్ కన్నా తక్కువ పోసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే మనకి కోల్డ్ కాఫీ ఇప్పుడు ఫోమ్లో ఉంటుంది, ఫామ్లో. సో సో ఐస్ కూడా వేయాలి, ఎందుకంటే కోల్డ్ కాఫీ అంటే కోల్డ్గా ఉంటుంది కాబట్టి. అండర్స్టాండ్? సో ఐస్ కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు, ఎందుకంటే చిల్డ్గా ఉంటేనే బాగుంటుంది కాఫీ. సో రిమైనింగ్ ఐస్ వచ్చేసరికి మనం వర్కౌట్ చేస్తాం కదా, సో దాంట్లో పని అవి. అండ్ ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి నెస్కేఫ్ ప్యాకెట్స్ అనమాట. ఇవి మీరు చూసి విని ఉంటారు. సో వీటిని కట్ చేసుకోవాలి. ఆల్ రైట్. సో మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాని బేస్గా మనం సెట్ చేసుకోవాలి. నేనైతే 2 ప్యాకెట్స్ అనమాట. అండ్ మీకు తెలుసు ఇందులో కెఫెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, అండ్ అది కూడా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుంది. సో దట్స్ వై. అండ్ స్వీట్నెస్ కోసం అయితే షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఆర్ హనీ అయినా. సో ఎక్కువ అవసరం లేదు, జస్ట్ లైట్గా. ఐ థింక్ ఇట్స్ ఎనఫ్ అనమాట. సో దాని తర్వాత దీన్ని క్లోజ్ చేసేయటమే. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. సో ఈ టెట్రా ప్యాక్ అనేది మనకి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట మిల్క్. సో అది బెనిఫిట్ దానికి. ఇంకో నార్మల్ ప్యాకెట్స్ అయితే అది ఎక్కువ రోజులు రాదు. అండ్ ఒకేసారి ఇందులో కూడా వాటర్ ఫిల్ చేసేసి లోపల పెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఫ్రిడ్జ్తో. ఇది రేపటి కోసం, ఏదో మూవీలో ఉంటుంది కదా, రేపటి కోసం. అందులో తమన్నా వీళ్ళందరూ, ఐ థింక్ బాహుబలి 1 అనుకుంటా. రేపటి కోసం. సో ఇంకా హనీ, అండ్ ఇందులో చియా సీడ్స్ యూజ్ చేయాలి. కొంచెం స్క్వీజ్ చేసుకుంటాము. సో ఈ ప్రాసెస్ అనేది నేను మీకు నిన్న చూపించాను కదా, సో అదే ఇందులో కొత్తగా ఏం లేదు. ఈరోజు మీకు మీ టైం వేస్ట్ అవ్వకుండా, నా టైం వేస్ట్ అవ్వకుండా జస్ట్ కోల్డ్ కాఫీ ఫార్మేట్ చూపిస్తాము అంతే. సో హ్యాండ్ వాష్ అనేది మస్ట్ షుగర్ చేసుకోవాలి, ఎందుకంటే నేను సిట్రిక్ యాసిడ్ కదా. సో ఇవి కాంట్రాస్ట్గా ఉంటుంది అనమాట. సిట్రిక్ యాసిడ్ అట్ ద సేమ్ టైం ఇది మిల్క్. సో దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. ఒకే చేతితో వీడియో చేస్తున్నాను. ఆల్ రైట్. పట్టుకెళ్ళి ఏంట్రా తమ్ముడు, ఇది ఇక్కడ సైడ్లో ఉంచుతాను హనీని. సో ఇది ప్లస్ అది రెండు తీసుకెళ్తున్నాను. సో ఏం లేదు, జస్ట్ జిమ్మున అన్నీ వేసేసి తిప్పితే సో మనకి ప్రెజర్ అర్థమైపోతుంది ఫోము. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీరు చూసుకుంటే ఎంత ప్యూర్ అండ్ ఎంత థిక్గా ఉందో చూసుకోవచ్చు. నేను ఒకసారి
కెఫెన్ క్వాంటిటీ కొంచెం ఎక్కువైంది. యాక్చువల్లీ ఇందులో ఇంకొంచెం షుగర్ యాడ్ చేయాలి, బట్ నేను తక్కువే తీసుకున్నాను. చాలా చల్లగా ఉంది, తీయగా లేదు, చల్లగా ఉంది. ఇంకా నేను రెడీ అయ్యి డ్రెస్అప్ అయిపోయి జిమ్కి వెళ్తాను. దట్స్ ఇట్ గైస్. గైస్ రెడీ అయిపోయాను. యాక్చువల్లీ ఎందుకో ఈరోజు కొంచెం లోగా ఉంది, సో వెళ్ళి లైట్గానే ఈరోజు ఎక్కువ చేయను. కొంచెం నీరసంగా ఉంది, ఎందుకో తెలియదు. యాక్చువల్లీ నిద్ర సరిపోలేదు అనుకుంటా. సో వెళ్ళి లైట్గా వర్కౌట్ చేసేసి వచ్చేస్తాను. దట్స్ ఇట్. ఏ పిల్లి, ఢిల్లీ పిల్లి కమ్ హియర్. యాక్చువల్లీ జిమ్ దగ్గరికి వచ్చాను, బట్ జిమ్ క్లోజ్ చేశారు. మ్యాక్సిమం సండే క్లోజ్ అనుకుంటాను. సో మనం ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడే తెలిసింది నాకు. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు పార్క్కి వెళ్ళాలి అని ఉంది. సో ఎలాగో రెడీ అయ్యాను కాబట్టి పార్క్కి వెళ్ళి జస్ట్ రన్నింగ్, జస్ట్ నార్మల్ ఎక్సర్సైజెస్ చేసుకొని రిటర్న్ అయిపోతాను. సో దట్స్ ఇట్. హే గాయ్స్, జిమ్ అయితే ఈరోజు క్లోజ్ చేసేసారు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీకు గౌతమ్ గంభీరు ఇల్లు చూపించాను. సో ఇదే అన్నమాట గౌతమ్ గంభీరు, ఇంకా తెలిసే ఉంటారు. సో అతని ఇల్లు ఇదొకటి, ఇంకా ఆపోజిట్ సైడ్ లో ఒకటి ఉంటుంది. నేను అటు సైడ్ వెళ్ళినప్పుడు చూపిస్తాను. అక్కడ ఉంటుంది ఆ వాష్రూమ్స్ పక్కన. సో ఎదురుకి వెళ్తే చూపిస్తాను. ప్రెసెంట్ అయితే నేను సింధి పార్క్ అని ఉంటుంది కదా, సో అక్కడైతే ఉన్నా నేను. సో ఇప్పుడు 5-6 రౌండ్ వేసేసాను. రిమైనింగ్వి నేను రూమ్కి వెళ్ళి చేస్తాను. ఎనీవే ఈరోజు జిమ్ అయితే క్లోజ్ కదా, సో ఐ థింక్ ఎవ్రీ సండే క్లోజ్ అనుకుంటాను. సో దట్స్ ఇట్. పని. సో నేను చెప్పాను కదా సెకండ్ హౌస్ చూపిస్తానని, సో పక్కకు వచ్చాను. నేను వెళ్తూ చూపించేస్తాను. సో సో ఇదే ఇల్లు అనమాట. ఇంకొక ఇల్లు ఇది కూడా గౌతమ్ గంభీర్దే. మనం పేరు చూసుకుంటే కనిపిస్తుంది. సో ఇది డబ్బులు ఉంటే అంతే అనమాట, మనకి నచ్చినట్టు మనం తీసుకోవచ్చు. సో ఇది అతని రెసిడెన్షియల్ అంటారు కదా. సో ప్రాపర్ హోమ్ అయితే ఇక్కడే, బట్ మనకి తెలియదు ఎప్పుడు ఉంటారు అండ్ ఎప్పుడు వెళ్తారు. సో ప్రెసెంట్ అయితే ఇదే, నేను ఎప్పుడు చూడలేదు, బట్ ఇంకా మా సీనియర్స్ వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా, సో విన్నా నేను. బట్ వెల్ మెయింటైన్డ్గా ఉంటుంది, చాలా హై ఎక్స్పెన్సివ్ హోమ్ లా అనిపిస్తుంది, మీరు చూస్తే అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను ఇంకో 5 minutesలో నేను ఐ హ్యావ్ టు గో టు రూమ్ అనమాట. సో ఐ థింక్ ఎనఫ్, అండ్ దట్ టు రెస్ట్ కావాలి అన్నాను కదా. సో ఈరోజు ఏం హెవీ వర్కౌట్స్ ఏం చేయలేదు, జస్ట్ వాకింగ్. That's it. Thank you. कौन कौन? अन्ना तम्मुళ్ళుగా